హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పాలమూరు పిల్లలు. ఈరోజు మా లంచ్ ఏంటో చూసేద్దాం రండి. నేనైతే ఈరోజు లంచ్లోకి ఆలు ఫ్రై చేస్తున్నాను, అలాగే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. మంచిగా ఆలు ఫ్రై రావాలి అంటే ఎలా చేయాలో చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా ఆలుని తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. చిన్నగా కట్ చేసుకొని వాటిని మనం మంచిగా వేంపాలి. వేంపినాక ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు. నేనైతే కొంచెమే యూజ్ చేస్తాను. సో మంచిగా వేంపి బాగా కలిపేసి ఇప్పుడే సాల్ట్ వేయకుండా దాన్ని మగ్గించాలి. ఒక 5 to 10 minutes మంచిగా మూత పెట్టేసి మగ్గించేస్తేనంటే అది బాగా ఉడుకుతుంది. ఇప్పుడే సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ముక్కలు అనేటివి సాల్ట్ని పిలిచేసుకొని మనకు తింటుంటే ఉప్పుగా అనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడే అయితే సాల్ట్ యాడ్ చేయొద్దు. ఒక 10 minutes మగ్గిన తర్వాత వాటికి మనం కొంచెం ఉడికిందో లేదో ఒకసారి మెదుక్కొని చూసుకోవాలి. కొంచెం మంచిగా మగ్గి మనకు చేతికి మెదుగుతుందంటే అప్పుడు మనం దాంట్లోకి మన కారం తగినంత, మీరు ఎంత స్పైసీ తినగలరో అంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ కారం వేసి కలిపేస్తున్నా. సో ఈ విధంగా మంచిగా కలిపి మళ్ళీ ఒక 5 minutes ఉంచేసి మీకు ఎంత వాటర్ కావాలో అంతా వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, చిన్నగా వేసుకోండి. కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుంది, మన ఫ్రై లాగా అవుతుంది. సో ఇది మొత్తం కొంచెం మూత పెట్టి ఉడికేసిన తర్వాత దానిలోకి కొంచెం సాల్ట్, ధనియాల పౌడర్ వేసేసి మూత పెట్టేసుకొని ఉంచేసుకోవడమే. అలా ఉంచి ఒక 5 minutes మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుంటే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్.